నెల్లూరు పెద్ద బజార్లోని శ్రీమేధ ఇంగ్లీష్ మీడియం స్కూలులో సైన్స్ డేను పురస్కరించుకొని ఇన్నోవేటివ్ ఎక్స్పోను నిర్వహించారు. డిప్యూటీ డీఈఓ నాయక్ పాల్గొని ఎక్స్పోను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసు నుంచే విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన అవసరమన్నారు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. స్టాఫ్ అయితేనేమి ఎంతో శ్రమపడి చిన్నారులను సైతం కూడా దీని పక్క మక్కువ కలిగే విధంగా ఆకర్షించే విధంగా తయారు చేసినందుకు ముందుగా ఈ పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇప్పటి నుంచే బేసిక్ నుంచే సైన్స్ పట్ల ఎక్కువ మక్కువ రావాలి, వాళ్ళకి దాని మీద సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది కూడా ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మాత్రమే ఎట్లా పోవాలనేది కాకుండా ఈ ఎలిమెంటరీ స్థాయి నుంచే మంచి ఆలోచనతోటి మంచి దృక్పథంతో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బేస్ చేసుకొని బేసిక్ నుంచి డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మరి పాఠశాల యాజమాన్యం కంకణం కట్టుకుంది. మరి ఉపాధ్యాయులందరూ కూడా చాలా చేసి దీనికి సంబంధించి పేరెంట్స్ కూడా మంచి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది అనిపిస్తుంది ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తుంటే. కరెస్పాండెంట్ కొండారెడ్డి మాట్లాడుతూ తమ స్కూలులో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేలా పిల్లలను ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రోబోటిక్స్ అలాగే ఏఐని ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డేను శ్రీమేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నేషనల్ సైన్స్ డేను శ్రీమేధ స్కూల్ నందు శ్రీమేధ ఇన్నోవేటివ్ సైన్స్ ఎక్స్పో 2026 పేరుతోటి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైన ఆలోచనలను, ఇన్నోవేటివ్ థాట్స్ను బయటికి తీసుకొని వచ్చి వారంతటా వారుగా స్వతహాగా ఆలోచించి ఎగ్జిబిట్స్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకేంటంటే విద్యతో పాటు విద్యకు సంబంధించినటువంటి అంశాలను ప్రయోగాత్మకంగా ఏ విధంగా అయితే మనం ప్రదర్శించవచ్చో ఆ విధంగా చిన్నారులు చాలా చక్కగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సుమారుగా మా శ్రీమేధ ఇన్నోవేటివ్ సైన్స్ ఎక్స్పో 2026 నందు 280 ప్రాజెక్టులు ప్రదర్శించడం జరిగింది. ఈ సైన్స్ ఎక్స్పో నందు ప్రత్యేక ఆకర్షణగా మాకు నిలిచినటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రేపు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా మా స్కూల్ నందు వచ్చే విద్యా సంవత్సరానికి రోబోటిక్స్ మరియు ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే దానిలో భాగంగా ఈ సైన్స్ ఎక్స్పో నందు రోబోటిక్స్ యొక్క ప్రయోగాలను ఇక్కడ ప్రదర్శించి మేము ప్రత్యేక ఆకర్షణగా